మనలో చాలామంది డబ్బు సంపాదించేందుకు షార్ట్ కట్స్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. బెట్టింగ్ యాప్స్ అని, పోంజీ స్కీమ్స్ అని, రిజిస్ట్రేషన్ లేని చిట్టీలని, నకిలీ క్రిప్టో స్కామ్స్ అని, లాటరీ టికెట్ అని. ఉదాహరణకు మీకు తెలుసు, ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్లో ఎంతోమంది వేలు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. 3 రోజుల్లో, వారం రోజుల్లో డబ్బు డబుల్ అవుతుందని ఆశపడ్డారు. కానీ చివరికి నష్టపోయి సిగ్గుతో ఎవరికి చెప్పకుండా ఉన్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి వారు ఎందుకు మిమ్మల్ని పేదవాడిగా చేస్తారంటే, దానికి కారణం వారు తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో మిమ్మల్ని తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే ఉచ్చులోకి లాక్కెళ్తారు. దాంతో మీరు డబ్బు కోల్పోతారు, మనశ్శాంతి కోల్పోతారు. కానీ వారు నిజంగానే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. మరి మీరేం చేయాలంటే, కష్టపడకుండా డబ్బు ఎలా వస్తుంది అనేది ఆలోచించండి. పలికిమాలిన బెట్టింగ్ యాప్స్, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీముల నుంచి దూరంగా ఉండండి. సంపద అనేది అదృష్టంతో కాదు, క్రమశిక్షణ ద్వారా మాత్రమే ఏర్పడుతుంది అని గుర్తుంచుకోండి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా మేము కోట్లు సంపాదించాము అని చెప్తున్న వ్యక్తులు కనీసం 5గురికి నేను మెయిల్స్, డైరెక్ట్ మెసేజ్ పెట్టాను. మన ఛానల్కి వచ్చి వారి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోమని. ఒక్కడు కూడా రిప్లై ఇవ్వడు. ఎందుకో మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటాను.